హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత్ విహారీ. ఈరోజు మరారి బీచ్కి వెళ్ళబోతున్నానండి. ఈరోజు కేరళలో నాకు డే 3. మరారి బీచ్కి వెళ్ళి ఇంకా అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం. మరారి బీచ్లో ఏంటి స్పెషల్ థింగ్స్ ఏమున్నాయనేసి. ఓకే, మొత్తం 4 వేస్ ఉన్నాయండి. 4 వేస్లో కూడా నాకు ఎటు వెళ్ళాలో తెలియలేదు. మరారి బీచ్కి నెక్స్ట్ ఇక్కడ లోకల్లో ఒకరిని అడిగితే చెప్పారు, ఇట్లా అక్కడ జంక్షన్లో వెయిట్ చేస్తే బస్సు వస్తుందని చెప్పేసి ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే, రోడ్లు అయితే చాలా నీట్గా ఉన్నాయండి. రోడ్స్ అయితే మాత్రం సూపర్. ఎక్కడ ఒక గుంట కూడా కనిపించలేదు నాకు, గుంత కూడా లేదు. చాలా నీట్గా ఉన్నాయి రోడ్స్ అయితే. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం స్ట్రైట్ వెళ్ళాలని చెప్పారు. ఈ వీధిలో కొంచెం ఇక్కడ 4 రోడ్లు ఉన్నాయి కదా, ఇప్పుడు చూసాం. ఆ రోడ్లో నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళమని చెప్పారు. అక్కడ ప్రైవేట్ స్టాండ్ ఉంటుంది. ప్రైవేట్ స్టాండ్లో బస్సు తీసుకొని ఇంకా బీచ్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు బీచ్కి వెళ్ళాలి. ప్రజెంట్ ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఎండ అయితే ఉంది. ఓకే, ఆ సెంటర్లోనే మనం ప్రజెంట్ ఎక్కాలి బస్సు మరారి బీచ్కి వెళ్ళాలి అంటే. మొత్తానికి బస్సులో అయితే వచ్చేస్తామండి. బస్సు ఎక్కేసి ఇంకా డైరెక్ట్ ఇది మరారి బీచ్కే వెళ్తుందని చెప్పారు. ఇంకా డైరెక్ట్గా బీచ్కి వెళ్ళిపోతున్నాం. ప్రజెంట్ లోకల్ బస్సులు ఇక్కడ ఇలాగే ఉంటాయి. ఓకే, బీచ్ రోడ్లోకి వచ్చేస్తాను. ప్రజెంట్ అక్కడ బీచ్ రోడ్ అని కనిపిస్తుంది కదా మనకి, బీచ్ ఇటు సైడ్. ఓకే, ఇంకా బీచ్కి వెళ్ళిపోదాం. బీచ్ రోడ్లోనికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చాలా హోమ్ స్టేస్ అని కనిపించినాయండి. హోమ్ స్టేస్ ఏంటి అంటే వాళ్ళ హోమ్లోనే పక్కనే మనకి కూడా ఒక హోమ్ అనేది ఉంటుంది. అక్కడ మనం గెస్ట్లో ఉండొచ్చు. అంటే రెంట్ డైలీ రెంట్ తీసేసుకుంటారు. ఇక్కడ మీకు కొబ్బరి చెట్స్ చూస్తున్నారు కదా, కోకోనట్ ట్రీస్ అయితే అసలు ఎంత హైట్ ఉన్నాయంటే చాలా బాగున్నాయి. రోడ్ల మీదకి మధ్యలోకి కూడా ఉన్నాయి, అంత హైట్ ఉన్నాయి అవి. ఇదేనండి మరారి బీచ్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, చాలా లాంగ్ ఉంది బీచ్ వచ్చేసి. అంత లాంగ్ అంటే చాలా లాంగ్ వేలో ఉంది బీచ్. ఇక్కడ మనం అదే కూర్చొని వ్యూ చూసుకోవడానికి మనకి ఇక్కడ అంటే ఎండ చాలా ఎక్కువ ఉంది, చాలా హాట్గా ఉంది. బట్ కొంచెం గాలి కూడా మంచిగానే వస్తుంది నీట్గా. షాప్స్, అక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి. రోడ్స్ అయితే అసలు అస్సామండి, చాలా క్లీన్ ఉన్నాయి రోడ్స్ మాత్రం. ఇక్కడ ఒక గుంత కూడా లేదు, కనిపించలా. చాలా లాంగ్ వరకు ఉంది బీచ్ అయితే. మీకు అక్కడ ఒక బోట్ అయితే కనిపిస్తుంది కదా, ఆ బోట్లో కూడా మనం వెళ్ళొచ్చు. కానీ ప్రజెంట్ అది బోటింగ్ యాక్టివిటీస్ అయితే ఫ్రంట్లో ఉన్నాయి. అది వచ్చినాక మళ్ళీ మనం వెళ్దాం బోటింగ్కి, అడిగేసి వెళ్దాం. సూపర్ అసలు, వావ్. ఇక్కడ కోకోనట్ తీసుకుంటున్నాను. కోకోనట్ ఇప్పుడే తీసుకుంటాను, తాగుదాం. కోకోనట్ ఎలా ఉందో ఇక్కడ టేస్ట్. నేమ్, వాట్ ఈజ్ యువర్ నేమ్ బ్రదర్? అభిజిత్ మనకి ఇస్తున్నారు. చూద్దాం ఎలా ఉందో, టేస్ట్ చూసి చెప్తాను. కేరళ కోకోనట్ ఎలా ఉందో. స్వీటే ఉన్నాయి.
బాగుంది. నైస్ బ్రదర్, థ్యాంక్ యూ. ఇప్పుడు స్విమ్ చేయడానికి ఒక షార్ట్ కూడా ఇక్కడ తీసుకుంటాను, ఎందుకంటే స్విమ్ చేయడానికి నా దగ్గర డ్రెస్ లేదు. షార్ట్ తీసుకొని ఇక్కడ ఒక 1 అవర్ స్విమ్ చేద్దాం. ఓకే, స్విమ్ చేసినాక ఇక్కడ చాలా బాగుంది అసలు. బీచ్ అయితే వెరీ క్లీన్, సూపర్ ఉంది బీచ్. బట్ బీచ్లో ఎక్కువ మంది ఎవరు లేరు, బట్ ఈవినింగ్ వస్తారేమో ఎక్కువ పీపుల్స్. ఇంకా తాగేసి ఇంకా బీచ్కి వెళ్ళి ఒక 1 అవర్ స్పెండ్ చేద్దాం బీచ్లో. షార్ట్ అయితే తీసేసుకున్నాను, ఒక 80 రూపీస్ పడింది నాకు ఇట్లా ఛార్జ్. ఇప్పుడు ఇంకా బీచ్లోకి వెళ్ళిపోయి ఇంకా స్విమ్ చేసేద్దాం. ఓకే, ఐఎమ్ ఎగ్జైటెడ్, చాలా బాగుంది. నేను ఇలాంటి బీచ్లో స్విమ్ చేయాలి అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఎండ కూడా ఎక్కువ ఉంది. ఫుల్గా స్నానం అయితే చేశానండి సముద్రంలో. అక్కడ చాలామంది వచ్చారు, వస్తున్నారు కదా. మామూలుగా కాదు, ఇరగదీసా రైడింగ్ సూపర్, నైస్, స్పెక్టాక్యులర్, సూపర్. ఇంకా స్నానం అయితే అయిపోయింది, ఫుల్గా స్నానం అయితే చేసేసాను బీచ్లో. అసలు రియల్లీ ఎంజాయింగ్, చాలా ఎంజాయ్ చేశాను నేను బీచ్ మాత్రం. మరారి బీచ్కి తప్పకుండా విజిట్ చేయండి ఒక్కసారైనా సరే. కేరళ ఎవరైనా వస్తే మట్టుకు మరారి బీచ్ చాలా చాలా బాగుంది. వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ బీచ్ అయిపోయింది మరారి బీచ్, సూపర్, ఎక్సలెంట్. బిర్యానీ ఆర్డర్ చెప్పేసి తినేసానండి, చాలా బాగుంది బిర్యానీ. ఇప్పుడే మనం బీచ్ నుంచి వచ్చినాక ఇక్కడ ఫుడ్ హోటల్ దగ్గర ఆగాం. తర్వాత ఇక్కడ ఒక ఫ్రెండ్ కలిశారు, ఈ హోటల్ వాళ్ళదేనంట టోటల్. చాలా బాగుంది హోటల్ మాత్రం. ఫుడ్ తిన్నా, బిర్యానీ ఓన్లీ 120 రూపీస్, సూపర్ ఫుడ్ 120 రూపీస్ బిర్యానీ, నైస్. అండ్ ఇప్పుడు ఫెరూ గారిని అడిగేసి హోటల్ కోసం, ఇక్కడ దొరికే ఫుడ్ కోసం అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రదర్, ఈ హోటల్లో ఏమేమి థింగ్స్ దొరుకుతాయో చెప్తారా? హోటల్ సార్ వాయిస్ ബിരിയാണി നല്ല രീതിക്കാണ് എല്ലാവർക്കും ആഗ്രഹം. ഒരുപാട് ആൾക്കാർ വരുന്നുണ്ട്. പിന്നെ വാരിന് റിബ്, ഷവർമ, റിബ്, ബീഫ് റിബ്, ഓക്കെ, റിബ്, ബീഫ് റിബ്, ഓക്കെ, എല്ലാം നമ്മൾ ചെയ്യുന്നു. ഓക്കെ.
ఇంకా లాట్ ఆఫ్ చాక్లెట్స్ అండ్ డ్రింక్స్, స్నాక్స్. स्नैक्स का सैंडविचेस बर्गर्स इन अवेलेबल इन होटल. सुपर आल्फा मंदी, चिकन मंदी, बीफ मटन मंदी, कीरी परोटा, स्पेशल आइटम्स कीरी परोटा. ओके ओके. Yeah, lot of foods in your hotel in available. This hotel in nearly beach, Marari beach in nearly 200 meters in nearly. Only one hotel surrounding your hotel name? रहमानिया होटल. डिस्क्रिप्शन में लिंक, लोकेशन लिंक डिस्क्रिप्शन. ओके. Visiting once visiting this hotel, super food. Okay. Okay, bye brother. Bye. నేను అక్కడ బ్రదర్ని అడిగాను, ఇప్పుడు నాకు 2 అవర్స్కి ఒక రూమ్ కావాలి, నేను ఫ్రెష్ అప్ అవ్వాలి కాబట్టి ఒక రూమ్ కావాలి అని అడిగాను. అప్పుడు నాకు ఒక ఉమా హోమ్ రూమ్స్ అని చెప్పేసి ఒక ప్లేస్ చెప్పారు. నేను అక్కడికి వచ్చి అడిగాను అనమాట, ఇట్లా నాకు 1 అవర్కి ఇట్లా రూమ్ కావాలి అని అంటే, వీళ్ళు వచ్చేసి ఓన్లీ రూమ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఓన్లీ ఈ రూమ్ వచ్చేసి ఒక 1 డేకి 1000 రూపీస్ తీసుకుంటారంట 1 డేకి. కానీ నేను బార్గింగ్ చేశాను ఒక 1 అవర్కి కావాలని చెప్పేసి. అయితే వాళ్ళు వచ్చేసి నాకు ఇంకా మంచి రూమ్ అయితే ఇచ్చారు. ఒక 300 అయితే ఇచ్చాను నేను. 300 బార్గింగ్ చేస్తే చాలా మంచి రూమ్ ఇచ్చారు. అసలు చూస్తే అసలు సూపర్, అసలు రూమ్ చాలా చాలా నచ్చింది నాకైతే. మీరు ఎప్పుడు వచ్చినా సరే హోమ్ స్టేస్నే మ్యాక్సిమం ప్రిపేర్ చేయండి. కేరళ వస్తే సూపర్ ఉంది చూడండి, అంత బాగుంది, అంత నీట్గా ఉంది. అసలు 5 స్టార్ హోటల్కి ఏ మాత్రం తీసిపోదండి హోటల్ మాత్రం, అంత బాగుంది. ఇంకా చుట్టూ గ్రీనరీ కూడా ఉంటుంది, ఇంకా బయట కూడా. అసలు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. నాకు టైం లేదు కాబట్టి, లేకపోతే ఇంకో 2 డేస్ ఇక్కడే ఉందును. నాకు 8కి ట్రైన్, అందుకే నేను 1 అవర్కి కావాలని అడిగాను. ఈ చెట్టు ఎప్పుడుదో కానీ చాలా హైట్ ఉంది, అది ఎప్పుడు నేను చూపించారు. అంత గ్రీనరీ అంటే వీళ్ళకి అంత ఇష్టం. హోమ్ స్టేస్ అంటే అలా ఉంటాయి అనుకున్నాను, ఫస్ట్ టైం చూసాను హోమ్ స్టేస్. సో బ్యూటిఫుల్ హోమ్ స్టేస్ వచ్చేసి ఫుల్ గ్రీనరీ ఉంది హోమ్ స్టేస్. చూసారు కదా, హోమ్ స్టేస్ అంటే ఇయే. అంటే మనం స్టే చేయడానికి హోమ్స్ అన్నమాట. అంటే మనం బయట అయితే రూమ్స్లో చేయొచ్చు, వీళ్ళు మాత్రం వీళ్ళు హోమ్ దగ్గర ఇస్తారు స్టే వచ్చేసి. దీన్ని హోమ్ స్టేస్ అంటారు. హోటల్స్ అని వచ్చి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా నో ప్రాబ్లం. సూపర్ గ్రీనరీ, నైస్. బట్ నాకు ఉండే ఛాన్స్ ఉంటే ఎక్కడే ఉండేవాడిని, బట్ నా ట్రైన్ ఈరోజు 8 ఉంది, 8కి తిరుసూరు స్పెషల్, త్రివేంద్రం స్పెషల్ ఉంది, అందుకే నేను వెళ్ళాలి. అందుకే ఒక బీచ్లో ఎంజాయ్ చేశాను కదా, ఒక 2 అవర్స్కి రూమ్ అడిగాను. ఫైనల్గా స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాను. అలపిజా స్టేషన్. ప్రజెంట్ మనం స్పెషల్ ట్రైన్ ఇది, మనకి త్రివేంద్రం స్పెషల్. ఫస్ట్ ఫైనల్లీ వచ్చేసింది మన ట్రైన్, షాలిమార్ స్పెషల్. ఓకే, ఇంకా వెళ్ళిపోదాం. ఇంకా నా సీట్ చూసుకోవాలి లోన్ ఎక్కడ ఉందో. ఫైనల్గా మన బెర్త్ వచ్చేసి లాస్ట్లో వచ్చింది. ఓకే, 3 ఇదే మన బెర్త్. ఓకే, కేరళ ట్రిప్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ట్రిప్ అనేది రివీల్ చేస్తాను. బ్యాక్ టు హోమ్, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ నచ్చితే లైక్, షేర్, అదేవిధంగా సబ్స్క్రైబ్. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఓకే, గుడ్ నైట్, బై బాయ్.